వైసీపీ నాయకులకు వాళ్ళ సొంత మీడియాపై తిరుపతి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా వైసీపీ పత్రికలో జనసేన నాయకులపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండించారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారిక ఫిర్యాదు సమర్పించినట్లు వెల్లడించారు. కూటమి నాయకుల్లో ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తమపై తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతిలో భూ కబ్జాలు గతంలో ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభయ్ రెడ్డి స్థానిక రేణిగుంట సమీపంలో విలువైన భూములను చౌకగా కొనుగోలు చేశారని ఆరోపించారు. నీచపు వార్తలకి దిగజారుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున మేము ఒక కంప్లైంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇటువంటి కార్యక్రమాలు కూటమి నాయకులు ఎవరు చేశా, జనసేన పార్టీ నాయకులు చేశా, పూర్తి విచారణ జరిపించండి. తప్పు ఎవరు చేశా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. అలా ఎవరు తప్పు చేయని పక్షాన ఎవరైతే ఈ తప్పుడు వార్తలు రాశారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు పోలీసు వారిని కోరడం జరిగింది. 10 మంది బాగుండే చోట ఒక కలుపు మొక్క ఖచ్చితంగా మొలుస్తుంది. అటువంటి కలుపు మొక్క వైసీపీ పెంచి పోషిస్తున్నటువంటి పేపర్లో రోజుకో కథనాలు. మీరు కూడా దీన్ని గుర్తించాలి. తప్పు ఎవరు చేశా తప్పే. వైసీపీ గత 5 ఏళ్లలో ఎన్ని భూ కబ్జాలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో సాక్ష్యాధారాలతో పాటు నేను నిరూపిస్తా. ఎన్ని కుంభకోణాలు చేశారో, ఏ నాయకుడికి ఎన్నెన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏ నాయకుడికి ఎన్నెన్ని ఫ్లాట్లు ఉన్నాయి, మీకు నేను సాక్ష్యాధారాలు సహా నిరూపిస్తా. ఇలాంటి నీచపు వార్తలకి దిగజారుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే